నమస్తే అందరికీ. రాజ్యాధికారం కోసం చాలా సంఘాలు, చాలామంది వ్యక్తులు పోరాటం చాలా వరకు అన్ని విధాలుగా సోషల్ మీడియా కావచ్చు ఇంకా చాలా వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. చివరికి ఓటింగ్ వచ్చేలోపు, ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఈ మాటలన్నీ పూర్తిగా ఎవరికి అర్థం కాకుండా ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి రాజ్యాంగంలో ఉండి రాజ్యాధికారం కావాలి అనుకున్నప్పుడు సంఘాలుగా ఎన్ని విడిపోయినా ఈ సంఘాలుగా ఐకమత్యంగా ఉండి ఈ ఐకమత్యంతో కొన్ని చోట్ల అటు ఇటు ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా ఒక నాయకత్వ విధానంతో వెళ్ళాలి. అప్పుడు రాజ్యాధికారం ఎటువైపు వస్తుంది, ఏంటి విషయం అనేది ఆలోచన చేస్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కడ కూడా రాజ్యాధికారం కోసం ఎన్ని విధాలుగా నాయకత్వాలు పోటీ పడినా కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది డబ్బు. ఈ డబ్బు ప్రతి ఒక్క చోట అవసరం. ఈ రాజ్యాధికారం పోరాటం చేసే వ్యక్తుల దగ్గర డబ్బు లేదు, అందులో ఫాలోవర్స్ లేరు, వ్యక్తులు తక్కువ, ఎవరికి వాళ్ళు అజెండాగా ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి రాజ్యాధికారం అనేది ఒకవేళ మనకు రాకపోయినా రాజ్యాధికార దిశలో స్వతంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మినిమం పోటీ చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తే కొంతవరకైనా ఆ రాజ్యాధికార స్ఫూర్తిని మనం తీసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి కొంతవరకైనా ఈ విషయాలను గమనించండి. చాలా వరకు ప్రజా సంఘాలు, నాయకులు అందరూ కూడా ఒక ఐక్యత విధి విధానాలతో ముందుకు వెళ్తే చాలా వరకు మనం కొన్ని విషయాలనైనా సాధించుకుంటున్నాం. కాబట్టి అన్ని విధాలా బాగుండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలని తెలియజేస్తాం.